వెంట్రుకలు ఊడిపోతూ బాధపడుతున్నారా? మాడు కనిపించి ఇబ్బంది పడుతున్నారా? నలుగురితో తిరగటానికని ఇబ్బంది పడుతున్నారా? మీటింగ్స్లో నలుగురితో కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి అని అంటే ఇబ్బంది పడుతున్నారు, సెల్ఫీ దిగాలనంటే ఇబ్బంది పడుతున్నారని అంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో ట్రీట్మెంట్స్ గురించి అనే దాని గురించని మీకు తప్పకుండా బెనిఫిట్ అవుతుందండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి వెంట్రుకలు ఊడిపోయి బాగా ఇబ్బందిగా మారుతూ ఉంటుందండి. వెంట్రుకలు ఊడిపోయినప్పుడు, మాడుకి ఇబ్బంది అయినప్పుడు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు ఎందుకు వస్తుంది ఈ హెయిర్ లాస్ అనే దాని గురించి అని ఆలోచిస్తూ ఉంటారు. హెయిర్ లాస్ అనేది బాగా లైఫ్ స్టైల్ ఇంపేర్ అయినప్పుడు, అంటే డిస్టర్బ్ అయినప్పుడు, అంటే సరైన టైంలో నిద్రపోకుండా ఉన్నప్పుడు, సరైన టైంలో ఆహారం తీసుకోకుండా ఉండటం, సరైన పౌష్టికాహారం తీసుకోకుండా ఉండటం, విపరీతమైన స్ట్రెస్లో ఉండటం, వెయిట్ లాస్ కావటం, అలానే ఇతరత్ర జ్వరాలు ఉండటం, అలానే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉండటంతో కూడా ఇవి ఇష్యూస్ ఉంటాయి. హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి ఎవాల్యుయేషన్ అనేది చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవాలండి. మరి ఏ విధమైన పెప్టైడ్స్ ఏమైనా పనిచేస్తుందా, అసలు ఈ పెప్టైడ్స్ ఏంటి, అసలు ఈ పెప్టైడ్స్ తోటి ట్రీట్మెంట్స్ అనేటివి మనకి వెంట్రుకలకి బాగా పనిచేస్తుందా అనే దాని గురించి అని కూడా మనం తెలుసుకోవాలండి. పెప్టైడ్స్ గురించి అని మనం తెలుసుకోవాలనంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటనంటే పెప్టైడ్స్ అనేటివి ఒక లోషన్ రూపంలో వస్తాయండి. ఈ లోషన్ రూపంలో వచ్చినవి మాడు దగ్గర పెడుతూ ఉంటే మీకు చర్మంలో అక్కడ వెంట్రుకలు ఏవైతే ఉంటాయో అక్కడ మంచిగా హైడ్రేట్ చేసి వెంట్రుకల కుదుళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇది కొన్ని రిసెప్టార్స్ దగ్గర ఉండటంతో చర్మంలో ఉన్న వెంట్రుకలకి, ఇక్కడ మాడుపైన ఉన్న వెంట్రుకలకి బాగా గట్టిగా స్ట్రెంగ్త్ తీసుకొస్తుంది. ఈ పెప్టైడ్స్ మనం మినాక్సిడిల్ తోటి వాడొచ్చా అని అంటే మినాక్సిడిల్ తోటి కూడా కంబైన్ చేయొచ్చండి. పెప్టైడ్స్ మనము పిఆర్పి మీసో జిఎఫ్సిస్ తోటి కంబైన్ చేయొచ్చా అని అంటే హ్యాపీగా కంబైన్ చేయొచ్చండి. మా దగ్గర వచ్చిన క్లయింట్స్, పేషెంట్స్ హెయిర్ లాస్ తోటి ఇబ్బంది పడుతున్నప్పుడు ఫస్ట్ కొన్ని వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేసుకొని ఆ తర్వాత మనం కొన్ని పెప్టైడ్స్ ట్రీట్మెంట్స్ అవి చేసుకుంటూ ట్యాబ్లెట్స్ ఇస్తూ దానితో పాటు పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేటివి మనం చేస్తూ ఉంటాం. పిఆర్పిస్ అని అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. అంటే మీ ఓన్ బ్లడ్ నుంచి తీసుకొని దాంట్లోంచి ప్లేట్లెట్స్ కణాలు అనేది కాన్సన్ట్రేట్ చేసి దానితో పాటు వెంట్రుకలకి ఇవ్వడంతో మంచిగా స్ట్రెంగ్త్ అనేది వస్తూ ఉంటుంది. ఈ వెంట్రుకలకి ఇచ్చినప్పుడు ఏవైతే స్ట్రెంగ్త్ వస్తుందో వాటిని మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనకి ఏమవుతుందనంటే మనకి వెంట్రుకలకి ఇచ్చేటప్పుడు ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేసి వెంట్రుకల కుదుళ్ళ దగ్గరనే కాకుండా వెంట్రుకల్ని కూడా లావుగా చేస్తూ ఉంటుంది. మీసోథెరపీ అనేది కుదుళ్ళ దగ్గరనే బెనిఫిట్ తీసుకొచ్చి అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ తోటి వెంట్రుకల్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటుందండి. సో పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేది పెప్టైడ్స్ తోటి కంబైన్ చేయొచ్చండి. పెప్టైడ్స్ అనేది అసలు ఏంటి, ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇతరత్ర ఎక్స్ట్రాక్ట్స్ నుంచి అండి, లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి కానివ్వండి, బార్క్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి కానివ్వండి, ఇటువంటి ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసిన వాటిని అమాల్గమేట్ చేసి, అంటే దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయండి. అంటే మనకి ప్రోటీన్స్లో బిల్డింగ్ బ్లాక్స్ వచ్చేసే పెప్టైడ్స్. అంటే ఈ పెప్టైడ్స్ ఒక కాంబినేషన్లో అవుతేనే ఒక ప్రోటీన్ అవుతుంది అనమాట. సో ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేసి ఈ పర్టికులర్ పెప్టైడ్స్ అనేటిది మనకి వెంట్రుకలకి పనిచేస్తుంది, మాడు చర్మం లోపలికి ఇంకగలుగుతుంది అనేది మనం చూసుకొని వాటిని మనం ట్రై చేస్తామన్నమాట. ఈ పెప్టైడ్స్ యూస్ చేయటంతో మనకి హెయిర్ స్ట్రెంథనింగ్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. బట్టతలలు ఉన్న వాళ్ళకి, హెయిర్ లాస్ విపరీతంగా ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తుంది. అలానే మనం కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఎన్ని నెలల వరకు వాడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కేవలం హెయిర్ లాస్ ఉందనంటే కనీసం ఒక 6 నెలలు 8 నెలలు వాడాల్సిన అవసరం ఉంటుందండి. హెయిర్ థిన్నింగ్ ఉందనంటే మాత్రం మనం కొన్నాళ్ళు ఎక్స్ట్రా మంత్స్ అనేది మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్ట్రా మంత్స్ మనం వాడినప్పుడు దానికి ఇది అలానే మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆడవాళ్ళలో చాలామందికి పాపిట పల్చగా అవ్వటం, అలానే హెయిర్ లాస్ విపరీతంగా అవ్వటం, సైడ్ ఈ భాగంలో విపరీతంగా హెయిర్ లాస్ కావటం, మాడు కనిపించడంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి పెప్టైడ్ థెరపీస్, పిఆర్పి జిఎఫ్సి మీసోథెరపీ కాంబినేషన్స్తో చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతుందండి. బేబీ హెయిర్స్ అనేటివి వస్తూ ఉంటాయండి పెప్టైడ్స్ తోటి. పెప్టైడ్స్ తోటి బేబీ హెయిర్స్, పిఆర్పి మీసో జిఎఫ్సిస్ వచ్చిన వాటిని మినాక్సిడిల్ వాడటంతో ఆ బేబీ హెయిర్స్ అనేది పొడుగు పెరగటం మొదలవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అండి, లైఫ్ స్టైల్, న్యూట్రిషన్ అనేది తప్పకుండా మారాలండి. అలానే ఫిజికల్ యాక్టివిటీ ఇన్ హెల్తియర్ వే. నేను ఆఫీస్లో 10,000 అడుగులు నడుస్తూ ఉంటాను, నా యాపిల్ వాచ్ చెప్పింది, నా శాంసంగ్ వాచ్ చెప్పింది, నా డిజిటల్ వాచ్ చెప్పింది అంటే అలా కాదండి. మీరు డైలీ అనేది ఒక 1 hour 2 hours అనేది ఎక్సర్సైజ్కి కేటాయించుకోవాలండి. దానికి తగ్గట్టుగానే మనం మార్పులు అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
సో మనకి వెంట్రుకలకు ఉన్న ప్రాబ్లమ్స్కి ఈ విధంగా మనం జాగ్రత్తలు అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. వెంట్రుకలకి మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకంటే ఊడిపోయినాక జుట్లు అనేది వెంట్రుకలు అనేటివి వెనక్కి రావు. మీకు మళ్ళీ వాటికి వెనక్కి రావాలంటే ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సేఫ్ ప్రొసీజర్ అండి, చాలా బాగుంటుంది మీకు అది. కాకపోతే మీకు ఆ రిజల్ట్స్ రావాలనంటే 1 year అవుతుంది. మరి ఆ పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేసుకొని ఉన్న జుట్లని కాపాడుకొని తర్వాత లేని జుట్లని కొన్ని తెచ్చుకోవడానికని ట్రాన్స్ప్లాంట్ టచ్అప్స్ అనేటివి చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను చెప్తానండి, నా దగ్గర పేషెంట్స్ 1 సంవత్సరం క్రితం వచ్చారు. వాళ్ళు హెయిర్ లాస్ తోటి వచ్చారనమాట. సో హెయిర్ లాస్ తోటి వచ్చినప్పుడు వాళ్ళల్లో కొంతమంది హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ అనేది కంటిన్యూ చేశారు. హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ అనేది కంటిన్యూ చేస్తూ దానితో పాటు వాళ్ళ ట్రీట్మెంట్స్ని పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేది చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ థెరపీలో వచ్చేసారు. అంటే వన్స్ ఇన్ 3 months నా దగ్గరకు వస్తారండి. వన్స్ ఇన్ 3 months వచ్చేసి ప్రొసీజర్స్ చేసుకొని వాళ్ళు మళ్ళీ 3 నెలల తర్వాత కానీ 6 నెలల తర్వాత కానీ వస్తారు. ఇది మనం నెలకొకసారి పిఆర్పి చేసుకున్నాక ఇంటెన్సివ్ ఫేజ్ తర్వాత మెయింటెనెన్స్లోకి వెళ్తామండి. ఇప్పుడు వాళ్ళకి జుట్లు వెంట్రికలు చాలా మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మాడు కనిపించడం తగ్గిపోయింది. అంత ఎక్కువగా కనిపించకుండా హెయిర్ లైన్ రిసీడింగ్ కూడా స్లో డౌన్ అనేది అయ్యిందనమాట. అయితే ఒకరు సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారండి, వాళ్ళు అసలుకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోలేదు. మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చి సార్ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాను అని అన్నారు. నేను ఏమన్నానంటే ఉన్న జుట్లని మీరు కాపాడుకోలేదు, ఇప్పుడు ఇంకొన్ని పోయినాయి, కానీ మీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ఆస్కారం అక్కడ తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు పూర్తిగా పోయిందనుకోండి, నేను అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. మధ్యలో వెనకాల విడిగా ఇక్కడ భాగంలో పోయిందనుకోండి, అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. జుట్టుకి మధ్యలో ఎక్కువ స్పేస్ లేకుండా మరీ పల్చగా అయిపోయింది అనుకోండి, అది అటు ట్రాన్స్ప్లాంట్ చేయలేము, అప్పుడు ఇమీడియట్గా గ్రోత్ కూడా రాదనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి? మందులు వాడుకోవాలి, పిఆర్పి మీసో జిఎఫ్సిస్ తీసుకోవాలి. అదేదో అప్పుడే మనం స్టార్ట్ చేసుకునేదైతే బెనిఫిట్ వచ్చేది కదా. ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు స్టార్ట్ చేసుకోలేదు, కానీ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ విధంగా ఇబ్బందులు మనకి తగ్గి మంచి బెనిఫిట్స్ అనేటివి వస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదండి, ప్రొసీజర్స్ చేసుకొని పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేసుకొని మందులు వాడుకుంటే దానితోటి ఉన్న జుట్లు వెంట్రుకలు బాగా గట్టిగా నిలబడతాయి. బట్టతల అనే దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. మనం బట్టతలని పోస్ట్పోన్ చేయటానికనే ఇవన్నీ మందులు వాడతాం. ఉన్న జుట్లని కాపాడుకోవటానికనే ఇవన్నీ వాడతాం. కొత్త జుట్టుకి వెంట్రుకలకి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాలన్నమాట. సో మనకి ట్రీట్మెంట్స్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మంచి సేఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ మనం ఏ టైంలో స్టార్ట్ చేయాలి అనే దాని గురించని మీరు మా దగ్గరకు వస్తే వెంట్రుకలు అసలు ఊడుతున్నాయా లేవా, మీకు అసలుకి ప్రాబ్లం ఉందా లేదా అనేది చూసుకోవాలండి. ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకోవాలనంటే మనకి హెయిర్ లాస్ కౌంట్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. హెయిర్ లాస్ కౌంట్ అంటే ఏంటి? ఇది హెయిర్ లాస్ కౌంట్ అని అంటే మనకి చర్మంలోంచి జుట్టు మనకి ఏదైతే ఊడిపోతుందో ప్రతిరోజు మనకి 100 కంటే ఎక్కువ ఊడకూడదండి. 100 కంటే ఎక్కువ ఊడుతుందనంటే అది విపరీతమైన హెయిర్ లాస్. విపరీతమైన హెయిర్ లాస్ ఉంది అని అంటే మనం ట్రీట్మెంట్స్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. మైల్డ్గా హెయిర్ లాస్ ఉందనంటే ట్రీట్మెంట్స్తో పాటు పెప్టైడ్స్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేటివి మనకి 200-300 నుంచి హెయిర్ లాస్ నుంచి తగ్గిస్తూ వస్తుంటుంది. మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్, పెప్టైడ్స్, మినాక్సిడిల్ ఇలాంటి థెరపీస్తో పాటు ఇతరత్ర ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. హెయిర్ లాస్ కౌంట్ అనేది మనం చేసుకొని ప్రతిరోజు అదే పనిగా కౌంట్ చేస్తూ కూర్చోవద్దండి, అది అబ్సెషన్ అయిపోతుంది. అలా మీకు ఏమవుతుందంటే హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, స్ట్రెస్ అవుతూ ఉంటుంది, హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, స్ట్రెస్ అవుతూ ఉంటుంది. అదొక సైకిల్లోనే ఉండిపోతారు మీరు. హెయిర్ లాస్ వల్ల స్ట్రెస్ అవుతుందని అంటే దాంతో ఇంకా హెయిర్ లాస్ అవుతూనే ఉంటుందన్నమాట. అలా ఇబ్బంది పడకుండా మనం డీస్ట్రెస్ చేసుకొని ట్రీట్మెంట్స్ చేసుకుంటే మీకు ఉన్న జుట్లని మీరు కాపాడుకోవచ్చు కదా. సో ఈ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయండి. మీ ఓన్ బ్లడ్డే కాబట్టి సేఫ్గా ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఇవన్నీ తీసుకొని మీకు మంచిగా ఉన్న జుట్లని కాపాడుకొని బట్టతలని పోస్ట్పోన్ చేసుకోవచ్చండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మీరు లైక్ చేయండి. అలానే మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తప్పకుండా వాటిని అన్నిటినీ మీరు సందేహాలని కూడా మిస్కన్సెప్షన్స్ని కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. అలానే ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ట్రీట్మెంట్స్ పిఆర్పి మీసో జిఎఫ్సిస్ మా దగ్గర హెయిర్ లాస్ థెరపీస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయండి, క్వాలిటీ బేస్డ్ కూడా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ తెలియచేయటానికని వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి.
మీ పిల్లలకైనా కానివ్వండి, వాళ్ళకైనా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.